హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తుంది జహాంగీర్ కల్లూరి అఫీషియల్. నా పేరు జహాంగీర్. మీరు కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఎలాంటి ఫోన్ కొనాలని చూస్తున్నారు? ఫ్లాట్ డిస్ప్లే ప్లస్ కర్వ్ డిస్ప్లే ఏది తీసుకోవాలని చూస్తున్నారు? పదండి మన వీడియోలో మొత్తం చూసేద్దాం, చర్చించుకుందాం. కర్వ్ డిస్ప్లే తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ మధ్య అదే ఎక్కువ ట్రెండ్ అవుతుంది కాబట్టి దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. కర్వ్ డిస్ప్లే తీసుకుంటే ఫ్రెండ్స్, మనకు ఏదైతే దాని కర్వ్ డిస్ప్లే తీసుకోనికి చూడడానికి లుక్ బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది, చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది, చేతిలో పట్టుకోగానే స్లిమ్గా ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని విధాలుగా కొన్ని ఇట్లా బాగుంటుంది. ఒకవేళ మనము ఎక్కడికైనా పట్టుకున్నా కానీ స్లిమ్గా ఉంటుంది. ఒకవేళ మనము ఏదైనా వీడియోలు చూసినా కానీ, సినిమా లాంటివి చూసినా కానీ సైడ్ నుంచి ఏదైతే ఫ్లో లాగా ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. అదొక ప్లస్ పాయింట్ దానికి, కర్వ్డ్కి. ఇక దాంట్లో నెగిటివ్ చూసుకుంటే మాత్రం దాని కర్వ్ డిస్ప్లే పుసుకున్న అంటే సడన్గా కింద పడింది అనుకోండి, అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ప్లస్ దాని స్క్రీన్ గార్డ్ లాంటివి కూడా దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా 600, 700, 800 అట్లా దొరుకుతుంటాయి. ఒక్కోసారి అవి గ్లూ గ్లాస్ కాబట్టి ఒక్కోసారి మనకి అవి దొరకకుండా ఏది మన మొబైల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే స్క్రీన్ గార్డ్ చేసేటప్పుడు వాళ్ళు గ్లూ యూజ్ చేస్తారు కదా, దాని ద్వారా మనకు స్క్రీన్ గార్డ్ చేసేటప్పుడు మొబైల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉన్నాయి ఇలాంటివి. అది ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ పెట్టి మనము కొనాల్సిన అయితే అవసరం లేదు. ఇంకా పోతే ఫ్లాట్ డిస్ప్లే ఏదైతే ఉందో అది చూడడానికి కొంచెం బల్కీగా ఉన్నా, కొంచెం పాత మోడల్లాగా అనిపించిన, కొంచెం ఇది మన పాతల మోడల్ లాగా బల్కీగా ఏదో పాత మొబైల్ ఎప్పటిదో పట్టుకున్నట్టు అనిపించినా కానీ అది మీకు కొంచెం సేఫ్, అంత దబ్బున డ్యామేజ్ కాదు అంత తొందరగా. వాటి స్క్రీన్ గార్డ్ కూడా తక్కువ దొరుకుతుంటాయి. వాటి స్క్రీన్ గార్డ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి అంటే మరీ మీరు 75, 99 ఇలా పోకుండా ఒక 150 కాంచి స్టార్ట్ చేసుకోండి ఫ్లాట్ డిస్ప్లేకి. ఈ కర్వ్ డిస్ప్లేకి అయితే కర్వ్ డిస్ప్లే తీసుకొని కొంచెం ఆపేయండి. ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నా కదా, కర్వ్ డిస్ప్లేనే అది సైడ్లో కొంచెం అప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఏమైనా తగిలినా డ్యామేజ్ అవుతుంది అది. కాబట్టి ఫ్లాట్కి వెళ్ళండి, అది కొంచెం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బెటర్ ఉంటుంది. మనం చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఏం కాదు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసవచ్చు దాన్ని. మీరు ఎలా అంటే అలా వాడవచ్చు. అదే కర్వ్డ్ అనుకోండి, చిన్న గీత పడినా కానీ అది పెద్దగా అయిపోతుంటుంది. చాలా దాని కర్వ్డ్ గ్లాసు ఏదైతే ఉంటుందో అది ప్రొటెక్షన్ గ్లాస్ చాలా హెవీగా ప్రైజెస్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే మీరు మొబైల్ తీసుకోండి. మీరే మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారు ఈ రెండిట్లలో. నేనైతే ఈ రెండు మీకు చెప్పడం అయితే జరిగింది. ఏది ప్రోన్స్, ఏది క్రాన్స్ అని, ఏది మంచిగా ఉంటుంది, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోదని నేనైతే తీసుకున్నాను. మీకేం నచ్చింది నన్ను అడిగితే మాత్రం నాకైతే నా సొంతంగా నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఫ్లాట్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను. ప్లస్ నాకు ఇప్పుడు వీడియోస్ తీస్తున్నా, యూట్యూబ్లో వీడియోలు లాంటివి చేస్తున్నా. ఇలాంటివన్నిటికి దృష్టిలో పెట్టుకుంటే మాత్రం నేను ఫ్లాట్కి వెళ్ళిపోతాను. కర్వ్డ్ అనేది నాకు ఇప్పుడు అంత పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాను కాబట్టి. అంత ప్రైస్ నేను కర్వ్ డిస్ప్లే కానివ్వండి, ప్లస్ టెంపర్ గ్లాస్ ఏదైతే యూవీ గ్లాస్ ఉంటుందో అంతగా ఎక్స్పెన్సివ్ నేను పెట్టదలుచుకోలేదు కాబట్టి నేను ఫ్లాట్కి వెళ్ళిపోతాను. ఫ్లాట్ డిస్ప్లేలా నాకు 150 నుంచి నేను పెట్టుకోగలుగుతా స్క్రీన్ గార్డ్స్. అవి అంత తొందరగా కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఏదైనా గ్లాస్ ఇస్ బ్రేక్ అంటే ఏ గ్లాస్ అయినా పలుగుతుంది పలగనికి. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా, ఎంత తక్కువ రేట్ అయినా పలగనికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి మీరే మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్కి నచ్చితే మన వీడియోని ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు కోసం. అప్పటి వరకు బాయ్ బాయ్.